పొదిలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారంట. ఇంకా పిల్లలు ప్రతిరోజు స్కూలు నుంచి రావడం, మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడగడం. ఇదే రొటీన్ అయిపోయింది. ఇంక ఈరోజు తీసుకెళ్దాం అని చెప్పేసి వాళ్ళు రాకముందే అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను. సో, పిల్లలు స్కూలు నుంచి వచ్చేలోపు దానిమ్మకాయలు ఒలిచి పెట్టాను స్నాక్స్ కోసమని. మా పిల్లలు లోకల్ స్కూల్లోనే వెళ్తున్నారు. సో, వ్యాన్‌లోనే వెళ్ళి వస్తూ ఉంటారు. ఇంకా వ్యాన్ దిగడం ఆలస్యము. ఇంక స్టార్ట్ చేశారు. వాళ్ళు కొట్టారు, వీళ్ళు కొట్టారని చెప్పుకోవడం. నేను ఎంత పనిలో ఉన్నా సరే, పిల్లలు వచ్చే టైంకి బయటే ఉండి వాళ్ళు బ్యాగులు తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే, ఆ బ్యాగులు అంత బరువుగా ఉంటాయి. ఫస్ట్ క్లాస్‌కే ఇన్నిన్ని బుక్స్ ఎందుకిస్తారో అర్థం కాదసలు. ఎంత బరువుంటుంది బ్యాగ్. ఎలా మేనేజ్ చేస్తారో ఏమో గాని. అప్పటికి స్కూల్‌లో సెకండ్ బ్యాగ్ పెట్టే ఉంచుతాము. అవసరమని మాత్రమే ఇంటికి పంపించండి. రిమైనింగ్ అక్కడే ఉంచండని. బట్ స్టిల్ అన్నీ పంపిస్తూనే ఉంటారు. పిల్లలు ఇంటికొచ్చాక కొంచెం సేపు మనం ఓపికగా వాళ్ళ మాటలు వినాలే గాని, చెప్తూనే ఉండరు స్కూల్‌లో జరిగినయి మొత్తం. అలా స్నాక్స్ అయి తినేసారు. ఇంక మా పాపకి 6కి డాన్స్ క్లాస్ ఉంది. రెడీ చేసి పంపించేసాను. అలా డాన్స్ క్లాస్‌లకి వెళ్ళొచ్చి ఆడుకొని హోంవర్క్‌లు కంప్లీట్ చేసేసరికి నైట్ 8 అయింది. ఇంకా 8-9 మా బాబుకి ఆన్‌లైన్ క్లాస్ ఒకటుంది. ఆన్‌లైన్ టీచర్‌కి తెలుగు రాదు. మా బాబుకి ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ అర్థం చేసుకొని రెస్పాండ్ అయ్యేంత నాలెడ్జ్ లేదు కాబట్టి కన్ఫర్మ్ ఆ 1 అవర్ నేను వాడి పక్కనే ఉంటాను. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే లోపే నేను డిన్నర్ చేయడం, తినేయడం అంతా అయిపోతుంది. సో, ఈ క్లాస్ అయిపోయాక పిల్లలకి పెట్టేసుకొని మేము ఎగ్జిబిషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఎగ్జిబిషన్ దగ్గరికెళ్ళేసరికి 9:15 ఏమో అయింది. 9:15 నుండి 10:30 వరకు ఉన్నాం. బయట ఎంట్రీ గేట్ దగ్గరే ఈ పాస్‌లు ఇస్తున్నారు. సో, ఈ పాస్ తీసుకుంటే ఏంటంటే 6 గేమ్స్ 220 రూపీస్‌కొస్తుంది. మనం ఆ పాస్ తీసుకోపోతే 450 పడుతుంది. తీసుకుంటే 220కి ఆ 6 గేమ్స్ ఆడొచ్చు. ఇప్పుడు మా పాప ఆడుతున్న ఈ స్లైడర్ గేమ్ ఆ పాస్‌లో లేదు. ఏ గేమ్ ఆ పాస్‌లో ఉంది? ఆ గేమ్ నేమ్ ఏంటి? అసలు ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంతా షేర్ చేసుకుంటాను. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఆ పాస్‌లో ఉన్న ఫస్ట్ గేమ్ ఇది మేమెక్కాము. దీని నేమ్ వచ్చేసి సలంబో అంట. అసలు సూపర్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకైతే. వెక్కేటప్పుడు చాలా భయంగా టెన్షన్‌తో ఎక్కాను. కళ్ళు తిరుగుతాయేమో, పడిపోతామేమో అని. బట్ ఎక్కిన తర్వాతయితే చాలా అనిపించింది. మళ్ళీ దిగేటప్పుడు మాత్రము చాలా కళ్ళు తిరిగాయి. స్టార్టింగ్‌లో బానే ఉంటుంది. కొంచెం స్పీడ్ పెంచుతూ వెళ్తారు కదా! ఆ టైంలో మాత్రం చాలా భయమనిపించిద్ది. మా బాబుకు మాత్రం 1% కూడా భయం అనిపించలేదు. అసలు ఫుల్లు ఎంజాయ్ చేశాడు. నేను నార్మల్‌గా అయితే ఇంత అసలు సాహసం చేసేదాన్నే కాదు. బట్ తెలియకుండా పాస్ తీసుకున్నాను. ఆ పాస్‌లో ఇదొక గేమ్ కాబట్టి ఇంకా బాబుకు తోడుగా వెళ్ళాలి అని తప్పక ఎళ్ళాను తప్పించి లేదంటే ఎక్కేదాన్ని కాదు. ఎక్కి తిరిగినంత సేపు కూడా కాదు గానీ, దిగిన తర్వాత నా పరిస్థితి చూడాలి మామూలుగా లేదు. నడుస్తుంటేనే నాకు ముందుకు పడిపోయినట్టు అనిపిస్తుంది. అంత కళ్ళు తిరుగుతున్నాయి. అది ఎక్కినప్పుడు స్టార్టింగ్‌లో ఓకే గానీ, కొంచెం స్పీడ్ పెంచుతారు గదా! అప్పుడైతే అసలు కిందకి పడిపోయినట్టే అనిపిస్తది. నేనైతే దిగి నడిచేటప్పుడు పక్కన గ్రిల్ సపోర్ట్ లేకుండా నడవలేకపోయాను. నెక్స్ట్ ఆ పాస్‌లో ఉన్న సెకండ్ గేమ్ వచ్చేసి డ్రాగన్ ట్రైను. ఇది పిల్లల్ని మాత్రమే ఎక్కిచ్చాము. అంత భయంగా ఏం లేదు. మేబీ ఎక్కువ మందుంటే స్పీడ్ ఏమైనా పెంచుతారేమో తెలీదు. ఓన్లీ మా పిల్లలు మాత్రమే ఉన్నారని జెప్పేసి వాళ్ళని స్పీడ్ కొంచెం తక్కువలోనే పెట్టమని జెప్పాము. అలానే పెట్టారు. మేమొచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయింది గదా! సో, ఎక్కువ మంది క్రౌడ్ లేదు. సో, అన్ని గేమ్స్ కొంచెం ఎక్కువ సేపే పార్టిసిపేట్ చేసామనిపిచ్చింది. సో, దీని తర్వాత నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిందొచ్చేసి క్రాస్ వెల్. ఇది గూడా డిస్కౌంట్ పాస్‌లోనే ఇంక్లూడ్ అయ్యుంటుంది.
దాని హైట్ చూసే నాకర్థమైపోయింది. ఖచ్చితంగా నేను ఎక్కలేను అని జెప్పేసి. బట్ మా బాబు మాత్రం ఎక్కాల్సిందే అని ఏడుస్తూనే ఉన్నాడు. ఆల్రెడీ కొంచెం పెద్దబ్బాయి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా ఆ అబ్బాయితోనే నానిని గూడా పంపించేసాము. చాలా ఎంజాయ్ జేశాడు. వాయిస్ కంటే గూడా కొంచెం మ్యూజిక్ బెడితే బావుంటుందని జెప్పేసి మ్యూజిక్ బెట్టాను. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఇంక దీని తర్వాత నెక్స్ట్ ఎక్కిందైతే 'టైటానిక్ షిప్' అనుకుంటాను. ఇది గూడా డిస్కౌంట్ పాస్‌లోనే ఇంక్లూడ్ అయ్యుంటుంది. దీనికైతే మా పాప కూడా ఎక్కుతానని జెప్పేసి కొంచెం మారం జేస్తే ఎక్కిచ్చాము. బట్ ఎక్కిచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం భయంగానే ఉంది. అది అసలు ముందుకి, వెనక్కి ఎక్కువ స్వింగ్ అయితూ ఉంటుంది. సరే వెనక్కెళ్ళేటప్పుడు ఓకే. బట్ ముందుకు వెళ్ళేటప్పుడైతే ముందుకు పడిపోయినట్టే అనిపిస్తుంది చూసే వాళ్ళకి. మా పాప అయితే అలా పైకి వెళ్ళి కిందకొచ్చేటప్పుడు కేకలు పెట్టేసింది. వద్దు, వద్దు అని ఏడుస్తూ. కిందన నాకు గూడా ఏమన్నా చేతులు వదిలేస్తదేమో అని భయమేస్తా ఉంది. నేనైతే పేరెంట్స్ లేకుండా ఇదసలు పిల్లల్ని ఎక్కిచ్చొద్దు అనైతే చెప్తాను. నాకు తెలీక మా అమ్మాయిని ఎక్కిచ్చాను గానీ, నాని వరకు ఓకే. కొంచెం గట్టిగానే పట్టుకున్నాడు. అమ్మాయి కూడా పట్టుకుంది. బట్ మధ్యలో భయపడేసరికి నాకు భయమేసింది. ఇంకా నెక్స్ట్ ఎక్కిందొచ్చేసి 'టోరా టోరా' ఇది కూడా డిస్కౌంట్ పాస్‌లో యాడ్ అయ్యుంటుంది. అసలు ఈ డిస్కౌంట్ పాస్‌లో ఓన్లీ కిడ్స్ ఆడే గేమ్స్ చాలా తక్కువున్నాయి. అసలు పేరెంట్స్ ఉంటేనే ఆడగలరు ఇవన్నీ. సో, మీరు పాస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇవన్నీ చూసుకొని తీసుకోండి. ఇది చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. బట్ స్పీడ్ పెంచినప్పుడు మనకి పైకి వెళ్ళినట్టు అనిపిస్తది. చాలా అనిపించింది. తిరిగినంత సేపు ఓకే. గానీ అసలు ఇందులో ఏ గేమ్ అయినా ఒకటని కాదు. అందులో కూర్చున్నంత సేపు ఓకే. బట్ దిగిన తర్వాత మాత్రం మనకి కళ్ళు తిరగడం కామన్‌గా అనిపిస్తది. ఆ ఒక్కటి తప్పించి అసలకి అన్నిట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మనకి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి అన్ని గేమ్స్. పిల్లలకి ఎగ్జిబిషన్ ఏమో గానీ, ఈసారి నేనెక్కువ ఎంజాయ్ చేశాను. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను మోస్ట్‌లీ. చెప్పాను గదా! నార్మల్‌గా అయితే ఎక్కేదాన్ని గాదు. తెలియకుండా డిస్కౌంట్ పాస్ తీసుకోవడం వల్ల డబ్బులు వేస్ట్ చేయలేక ఎక్కాల్సొచ్చింది. ఇవన్నీ నేను, నాని ఆడిన గేమ్స్. బట్ అన్వి ఇవి ఎక్కడానికి భయపడి నార్మల్‌గా చిన్న చిన్న గేమ్స్ ఆడింది. అందులో ఇదొకటి బాల్స్‌తో ఆడుకునేది. జంపింగ్‌లా ఉంటుంది. బాల్స్ అన్నీ పోసుంటారు. బాల్స్‌తో ఆడుకోమ్మా అని జెప్పి పంపిస్తే లోపలికెళ్ళి డాన్స్ ఏస్తుంది. ఈ బాల్స్ గేమ్‌కొచ్చేసి ఐ థింక్ ఎంట్రీ రూ. 50 అనుకుంటాను. పర్లేదు ప్రతీదీ ఓకే. బట్ మాకైతే కొంచెం పాకెట్ ఖాళీ అయిందని అనిపించింది. పాస్‌లకైతేనేమి, ఎంట్రీ ఫీజులకైతేనేమి, మళ్ళీ ఎక్స్‌ట్రా ఆడిన గేమ్స్‌కైతేనేమి 6-700 ఈజీగా అయిపోయాయి. ఆ డిస్కౌంట్ పాస్‌లో ఉన్న గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి ధైర్యం చేశాను గానీ, బ్రేక్ డాన్స్ అని ఒకటుంటుంది. దానికి మాత్రం సాహసం చేయలేకపోయాను. ఇంకా దానికి బదులుగా ఈ గేమ్ ఆడిపిచ్చాను పిల్లల చేత. జస్ట్ కార్లుంటాయి. అవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కలర్‌ఫుల్‌గా. మేబీ మీ అందరికీ బ్రేక్ డాన్స్ గేమ్ ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది గదా! మన చుట్టూ తిరిగినట్టే ఉంటుంది. రౌండ్‌గా తిప్పుతారు. సడెన్‌గా బ్రేకేస్తారు. నాకది చూస్తుంటేనే భయమేసిద్ది. అందుకని జెప్పేసి ఎక్కే సాహసం అస్సలు చేయలేదు. నాని ఎక్కుతానని చాలా సేపు ఏడ్చాడు గానీ, ఎలాగోలా కన్విన్స్ చేసి దీనికి ఎక్కిచ్చాము. ఇంకిలా అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేసి జేబు ఖాళీ చేసుకొని 10:30కి రిటర్న్ అయ్యాము మొత్తానికి. ఈ ఎగ్జిబిషన్ ఎన్ని డేస్ ఉంచుతారో తెలీదు. ఇన్‌కేస్ పొదిల్లో వాళ్ళు గాని, పొదిల చుట్టుపక్కల వాళ్ళు గాని రావాలనుకుంటే ప్లాన్ చేసుకొని రండి.
మీరు అన్ని గేమ్స్ ఆడతాము, పార్టిసిపేట్ చేస్తాము అనుకుంటే పాస్ తీసుకోవచ్చు డిస్కౌంట్ పాస్. లేదు అంటే మీరు సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా పే చేసి ఈజీగా ఉన్న గేమ్స్‌ని ఆడించండి పిల్లలతోటి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నా వీడియో ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.